నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసం, మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే మామూలుగా అయినా పుట్టింటికి ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు. అసలు పుట్టింటికి ఆడపిల్లలు వెళ్ళినప్పుడు కొన్ని కామెడీగా రీల్స్ చేస్తూ ఉంటారు, ఒక బ్యాగ్ తో వెళ్ళి ఒక 10 బ్యాగులు తెచ్చుకుంటారు అన్నట్టు. ఆ విధంగా అసలు పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదు, అక్కడి నుంచి ఎలాంటి వస్తువులు తెచ్చుకోకూడదు? నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. అంటే దీన్ని మీకు ఒక విషయం చెప్పడానికి అడుగుతున్నాను. మీరేమనుకుంటున్నారు సర్వసాధారణంగా? నేనేమనుకుంటున్నా అంటే ఏ ఆడపిల్ల అయినా అంటే వెళ్ళి క్షేమ అంటే ఎలా ఉన్నారు, ఏ వస్తువులు అనుకుంటున్నారు కామన్ గా? అంటే ఏమైనా అంటే విలువైన వస్తువులు అనుకుంటున్నాను, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా కలిసి వచ్చే వస్తువులు ఉంటారు కదా, ఎవరైనా కొన్ని కలిసి రావాలని ఇచ్చే వస్తువులు, అలాంటివి తెచ్చుకోకూడదని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే జాతక చక్రంలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, వాటికి బట్టు కొన్ని వస్తువులు ఉంటాయి. అయితే జనరల్ గా అసలు తెచ్చుకోకూడనటువంటివి, ఇవ్వకూడనటువంటివి ఏమిటంటే చాడీలు. చాడీలు తీసుకెళ్ళకూడదు, చాడీలు తీసుకురాకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఆ చాడీలు దగ్గరికి వస్తే వీళ్ళ కాపురాలు కూలిపోతాయి. ఈ చాడీలు అక్కడికి వెళ్ళినా నష్టపోయేది వీళ్ళే అనమాట. అందుకని ఫస్ట్ చాడీలు మోసుకెళ్ళకండి, చాడీలు తీసుకురాకండి. కరెక్ట్ చెప్పారు. ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఒక్కొక్క గ్రహము ఉంటుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకి సన్ పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి, అప్పుడు సన్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా వీళ్ళు తీసుకెళ్ళినా ఇబ్బంది వస్తుంది. సన్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఏంటి? మెడికల్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లొద్దు అని చెప్తారు. అంటే ప్లానెట్ బట్టి, వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉంటే ప్లానెట్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీనస్ ధనము అంటే ఇప్పుడు బాగా కష్టకాలంలో ఉన్నారు, ఫాదర్ ఏదో హెల్ప్ చేసి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అత్తమామలు ఏదో ఇచ్చారు, వీళ్ళేదో వేరుగా ఉంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ విలువైన వస్తువులు, ఇందాక మీరు అన్నారు విలువైన, శుక్రుడు పాడైతే కనుక విలువైన వస్తువులు తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ చేయకూడదు. అందులో పర్టికులర్ గా శుక్రవారాలు. అందుకే చూడండి, వాళ్ళ ఇంటి ఆడబడుచు ఆ ఆడపిల్లని శుక్రుడు అమ్మవారిగా భావిస్తూ శుక్రవారం రోజు పంపించారు. ఓకే, అట్లా. ఇప్పుడు బుధుడు అనుకోండి, బుధుడు పాడయ్యాడు, అప్పుడు ఏంటి అంటే పర్టికులర్ గా గ్రీన్ కలర్ శారీస్ కానీ, గ్రీన్ కలర్ రిలేటెడ్ థింగ్స్ కానీ, లేకపోతే బుక్స్ కానీ, అంటే కొన్ని వాళ్ళు ఏదో తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు చూడండి, అందుకే ఎవరికైనా పెన్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా మళ్ళీ ఇద్దరు రోజు గొడవలు వస్తాయంటారు. అంటే మెర్క్యూరీ రిలేటెడ్ థింగ్స్ ఇబ్బందిని ఇస్తూ ఉంటాయి. అలాగా ఒక్కొక్క గ్రహము వాళ్ళ జాతకంలో. ఇప్పుడు కొంతమంది అంటే నూనె ఇలాంటివి తీసుకెళ్లరు, కానీ నూనె, ఉప్పు ఇలాంటివి. ఉప్పు ఏమో చంద్రుడికి కారకం, నూనె ఏమో శనికి కారకం. ఐరన్ వస్తువులు, కొంతమంది శని పాడైంది అనుకోండి, ఐరన్ వస్తువులు ఏం పెట్టకండి అంటారు. అంటే అవి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది, దానివల్ల ఏదో గొడవ వస్తుంది. ఏమనంటే మాటికి ఈ వస్తువు నేనే తెచ్చానంటే ఆ వస్తువు వల్ల ఎంత గొడవలు వస్తున్నాయంట. ఐరన్ వస్తువులు పొరపాటును కూడా వీళ్ళతో పాటు పట్టుకు తీసుకురాకూడదు. శని కనుక స్పాయిల్ అయ్యి, అంటే సాటర్న్ కేతుతో ఉన్నాడు, సాటర్న్ మార్స్ తో ఉన్నాడు, అలాంటప్పుడు. మరి అదే గురువు పాడయ్యాడు అనుకోండి, ఈ అంటే పర్టికులర్ గా ఈ మామిడి పళ్ళు ఇలాంటివి తీసుకెళ్ళకూడదు అంటారు. అయితే గురువు పాడైతే వీళ్ళ పేరు మీద గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే జూపిటర్ ఇస్ ది కారక ఆఫ్ గోల్డ్. జూపిటర్ అండ్ సన్ ఇద్దరు గోల్డ్ కారకుడు. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే మా పేరు మీద బంగారం కొనొచ్చా? జూపిటర్ అండ్ సన్ ఎలా ఉన్నాడు చూడాలి. లేదా మూన్ బాగున్నాడు, సిల్వర్ కొనొచ్చు అని చెప్పొచ్చు. లేదా మార్స్ బాగున్నాడు, మీరు మీ డబ్బుల్ని తీసుకెళ్లి ల్యాండ్స్ మీద పెట్టండి అని చెప్పొచ్చు. అలా ఒక్కొక్క ప్లానెట్ ని బట్టి, మీరు ఏ రోజు వెళ్తున్నారో బట్టి ఆ పర్టికులర్ వస్తువులు తీసుకెళ్లొచ్చా తీసుకెళ్ళకూడదా అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఏదైనా ప్లానెట్ బాగుంది అనుకున్నాం, ఇప్పుడు జూపిటర్ చాలా బాగున్నాడు, పసుపు పట్టుకెళ్తే చాలా మంచి శుభకరం. జూపిటర్ బాగుంటే పుట్టింటికి పట్టుకెళ్ళినా, పుట్టింటి నుంచి తెచ్చుకున్నా వీళ్ళకి కలిసి వస్తుంది, పుట్టింటికి కలిసి వస్తుంది ఇవ్వడం ద్వారా. ఇప్పుడు అదే జూపిటర్ బాగాలేడు, పాడైపోయాడు, పసుపు కనుక అందంగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, బాగోలేదు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక తీపి పదార్థం మంచి స్వీట్ ఉంది, షుగర్ లేని వ్యక్తి తింటే మంచిదే, షుగర్ ఉన్న వ్యక్తి తింటే మంచిది కాదుగా. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది, అంతే కదా. ఇప్పుడు బీపీ బాగుంది, బాగా కారం ఉందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అదే ఏమీ లేదు, తింటే ఎంజాయ్ చేస్తాం, బిర్యానీ మంచి మసాలా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటాం. అట్లా ఏంటంటే మన బాడీలో ఏదైతే
ప్రాబ్లమాటిక్ ఉందో దాన్ని ఎలా అయితే మనం తీసుకోమో మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలను బట్టి కూడా తీసుకోరు. అది అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా ఇది వర్తిస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి వస్తువులు కొన్ని మసిగుడ్డ ఇవన్నీ పట్టుకెళ్ళరు కొంతమంది, పడేస్తారు. అట్లా ఏంటంటే ఈ పర్టికులర్ గా అమ్మగారి ఇంటి నుంచి పట్టుకొచ్చేవి కానీ అత్తగారింటికి తీసుకెళ్లేవి కానీ ఏవైనా కానీ మీ గ్రహాన్ని బట్టి చూసుకోండి. ఇది కేవలం అత్తగారు అమ్మగారు అనే కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి కూడా సంబంధం ఉంటుంది. మీకు ఏ ప్లానెట్ బాగుంటే ఆ ప్లానెట్ సంబంధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ రోజుల్లోనే మీరు వస్త్రాలు కొనుక్కోవడం, ఆ రోజుల్లోనే మీరు ఆ రిలేటెడ్ సంబంధించిన కలర్స్ మీరు ధరించడం. ఇప్పుడు జూపిటర్ బాగున్నాడు అనుకోండి, ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ధరిస్తే చాలా బాగుంటుంది. చంద్రుడు బాగున్నాడు, చంద్రుడు అని శుక్రుడు బాగున్నాడు, వైట్ కలర్ మీకు చాలా బాగుంటుంది మీకు లైఫ్ లో. సాటర్న్ బాగున్నాడు, బ్లూ బ్లాక్ మీకు బాగా కలిసి వస్తుంది, సాటర్న్ కనుక బాగుంటాయి. మెర్క్యూరీ బాగున్నాడు, గ్రీన్ బాగా కలిసి వస్తుంది. సన్ బాగున్నాడు, ఆరెంజ్ బాగా కలిసి వస్తుంది. లేదా కొంతమందికి రాహు బాగుంటాడు, మంచి ఉచ్చ స్థానంలో ఉంటాడు, శుభగ్రహంతో కలిసి ఉంటాడు, వీనస్ తో కలిసి ఉంటాడు, అప్పుడు వాళ్ళు సిమెంట్ కలర్ వేసుకోవచ్చు, లేదా బ్లూ బ్లాక్ కూడా వేసుకోవచ్చు రాహు బాగుంటే. అదేవిధంగా కేతు బాగున్నాడు, అన్ని చెక్స్ రిలేటెడ్ మల్టీ కలర్స్ ఉంటాయి వేసుకుంటే వాళ్ళ బాగా కలిసి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక ప్లానెట్ మీ కలర్ మీద, మీరు వాడే కార్ కలర్ మీద, మీరు తీసుకెళ్లే వస్తువు మీద, కొనుక్కునే వస్తువు మీద, ఇన్వెస్ట్మెంట్ అన్నిటి మీద చూపిస్తూ ఉంటుంది. అదనమాట దీని ప్రభావం అనేటువంటిది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.